ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా విత్ ప్రూఫ్స్ తో ప్రెస్ మీట్ పెడితే దానికి సమాధానం చెప్పలేనటువంటి కూటమి ప్రభుత్వం వాళ్ళ గాలి పత్రిక ఒకటి ఆంధ్రజ్యోతి ఉంది కాబట్టి దాంట్లో మళ్ళీ అదే యాగి అంటే హెడ్డింగ్ పెట్టి రాపిచ్చింది. మెగా డిఎస్సి గ్రూప్ 1 పై జగన్ 2 నాలుకల ధోరణి, మేం చేసిన ఒప్పు మీరేం చేసినా తప్పన్నట్టు వాదన అంట. ఎప్పుడు చెప్పాడా? జగన్ గారు విత్ ప్రూఫ్లు చూపించి దానికి సమాధానం అడుగుతున్నారు. ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అయితే అయిపోయింది కదా బూత్ కిట్టు, నువ్వు చెప్పొచ్చు కదా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి, ఏం బాబు నువ్వు చంద్రబాబు నాయుడు ఎందుకు ఆ జగన్ గారు అడుగుతున్న సిబిఐ ఎంక్వైరీ అయితే ఎవడు బండారు మీద బయటపడదు కదా అనొచ్చు కదా, మీ దగ్గర నిజాయితీ ఉంటే. ఎందుకు మీరు చేస్తున్నారు? మీరు యాగి గారి పత్రికలో రాస్తున్నారు. నానా ఆగమైపోయి యాగి మీరు రాస్తున్నారు. నాడు సచివాలయాల ఉద్యోగాల భర్తీలో కూడా అవకతవకలు జరిగినాయంట. కడుపుకు అన్నం తింటున్నావా ఇంకా అశుద్ధం తిని వార్త రాసావు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ? కడుపుకు అన్నమే తింటున్నావా ఊర్లో వాళ్ళ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ఎంప్లాయీలు అందరూ అశుద్ధంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల అశుద్ధం కూడా తిని వార్త రాసావా? ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 1,35,000 శాశ్వత సచివాలయ ఉద్యోగాల భర్తీలో అవకతవకలు జరిగినాయని వార్త రాశాడు. ఏ మెట్టుతో తనాలండి ఈ పత్రిక అధిపతిని మీరు చెప్పండి? కడుపుకి అన్నం తినేవాడు ఎవడన్నా ఈ వార్త రాస్తాడా? ఇలాంటి తప్పుడు కోతలు సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చేయండి. ఈ 2 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి, ఆ రోజు ఎందుకు మాట్లాడలా? ఏం లేదండి, ప్రతి దాంట్లో ఏదో జరిగిందని చెప్పి ఏదైతే నానా యాగి చేయటం ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ఈ తెలుగుదేశం పార్టీకి అలవాటు. కడుపుకు అన్నం తిని వార్త ఎప్పుడు రాయడం. కొద్దిగా మనిషి పుట్టుంటే ఇట్లాంటి వార్త రాస్తారా? సచివాలయ ఉద్యోగాల్లో అవకతవకలు జరిగినాయా? అందుకనే కదా ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణని విషాన్ని తిని ఆ విషాన్ని కక్కుతా ఉంటాడు. మనిషి పుట్టినాడైతే ఈ వార్త రాయడు కదా. ఇంకా ఇక్కడికి చూస్తే నిన్న జగన్ గారు అన్న డిఎస్సి మీద అంట ఏదైతే జగన్ గారు మాట్లాడిన దాని మీద ఏమంటాడు, ఒక్క ఆధారం లేకుండా మెగా డిఎస్సి పై దుష్ప్రచారం చేస్తున్నారంట. అదే మీకు చెప్పట్లా, మీరు మనుషులు కాదు, ఇన్ని ఆధారాలు చూపిస్తున్నా మీరు మనుషులు కాదు కాబట్టి మీకు ఈ ఆధారాల్లాగా కనపడవు. కొద్దిగా మనిషి జన్మలో పుట్టుంటే ఏం ఆధారాలు మీకు అర్థమయ్యాయి. ఇన్ని ఆధారాలు ఇన్ని ప్రూఫ్లు చూపిస్తుంటే సో ఆధారాలు లేకుండా అంటే ఇది చేస్తున్నారంట. ప్రెస్ మీట్ లో జగన్ యథేచ్ఛగా అసత్యాల పర్వం అంట. ఎవడి అసత్యాలో, ఎవడి బతికేంటో, ఎవడి కథ ఏంటో నువ్వు రాయాలా బూత్ కిట్టు. నీ బతికేందో, నీ బ్రోకర్ కథ ఏందో, నీ బ్రోకరిజం ఏందో, నీ రాజకీయ వ్యభిచారం ఏందో ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వు ఎన్ని రకాల వార్తలు రాసినా ప్రజలు అన్ని బూతుగాడి రాతలే అని చెప్పి వదిలేస్తారన్న విషయం కూడా నీకు తెలుసు. అయినా జగన్ గారి మీద పడి ఏడవకపోతే నీ పత్రిక సేల్స్ ఉండవు కాబట్టి ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక అసత్యాల వార్త రాసి సేల్స్ పెంచుకుంటా ఉంటాం అనేది కూడా వాస్తవం.